హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో వరల్డ్ అంటే ఏంటి, కాంటినెంట్స్ అంటే ఏంటి, ఓషన్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్క కాంటినెంట్ యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మీరు నా ఛానల్ని విజిట్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేటివి నా ఛానల్లో ఉన్నాయి. మీకు అవి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయని మీకు అనిపిస్తే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి దాన్ని షేర్ చేయండి. నాకు సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియోస్ ఇంకా చేయడానికి, ఇంకా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకురావడానికి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈరోజు మనం డెమోక్రసీ గురించి చూద్దాం. డెమోక్రసీ చాలా కంట్రీస్ ఇప్పుడు ఫాలో అవుతున్న ఒక సిస్టమే డెమోక్రసీ. మరి డెమోక్రసీ అంటే ఏంటి? డెమోక్రసీ అనేది గ్రీక్ పదమైన డెమోస్, క్రటోస్ అనే రెండు పదాల నుంచి తీసుకోవడం జరిగింది. డెమోస్ అంటే పీపుల్ అని, క్రటోస్ అంటే పవర్ అని అర్థం. డెమోక్రసీ అంటే పీపుల్ ఉన్న పవర్, పీపుల్స్కున్న పవర్నే మనం డెమోక్రసీ అని అంటాం. మరి ఏం పవర్ ఉంది? రైట్ టు ఓట్ అనే పవర్ మనకు ఉంది. దాన్నే పీపుల్కి ఇచ్చిన పవర్, కాబట్టి దాన్నే మనం డెమోక్రసీ అని అంటాం. దీనికి ఒక డెఫినేషన్ ఉంది. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ ఈజ్ కాల్డ్ డెమోక్రసీ. అంటే ప్రజల యొక్క, ప్రజలచే, ప్రజల కొరకు ఏర్పడిన రాజ్యమే ప్రజాస్వామ్యం అని చెప్పడం జరుగుతుంది. ఇది నేను చెప్పలేదు. ఎవరు చెప్పారంటే ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఫార్మర్ ప్రెసిడెంట్ ఎవరు? అబ్రహాం లింకన్ ఈ మాట చెప్పారు. ఈ డెఫినేషన్ ఇచ్చారు ప్రజాస్వామ్యం గురించి, అంటే డెమోక్రసీ గురించి. ఇది ఎప్పుడో విన్నట్టు ఉంది కదా, ఒకసారి మళ్ళీ వినండి. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఈ వర్డ్ అంటే ఈ డెఫినేషన్ మనకు రీసెంట్గా, అంటే ఒక 1 year బ్యాక్ ఒక మూవీలో, ఒక సాంగ్లో యూజ్ చేయడం జరిగింది. అదేంటంటే ఒకసారి ఆ సాంగ్ కూడా లైట్గా పాడతాను, వినండి. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ప్రతినిధిగా దిస్ ఈస్ మీ అని ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఏ సినిమాలో మీరు ఊహించినట్లయితే కామెంట్లో నాకు చెప్పండి. ఓకే, డెమోక్రసీ అంటే ప్రజల యొక్క, ప్రజలచే, ప్రజల కొరకు ఏర్పడిన రాజ్యమే ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం మనకు ఇప్పుడు లేదా జస్ట్ రీసెంట్గా ఏర్పడిందేమో కాదు, లేదా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన కంట్రీ ఒకటే ఈ డెమోక్రసీని ఫాలో అవుతుందని మనం చెప్పలేం. ఎందుకు తెలుసా? ఇది ఏన్షియంట్ పీరియడ్లోనే ఆవిర్భవించడం జరిగింది. ఏన్షియంట్ అంటే ఏంటి? పురాతన కాలం అని అర్థం. పురాతన కాలంలోనే ఈ డెమోక్రసీ అనేది ఏర్పడిందంట. అది ఎప్పుడంటే తెలుసా? 508 BCE, అంటే 508 క్రీస్తు పూర్వం ఈ డెమోక్రసీ అనేది ఏర్పడిందంట. ఏంది సార్ అంటే చాలా కాల క్రితమే ఈ డెమోక్రసీ అనేది ఏర్పడింది. అది ఎప్పుడు? 508 BCE. BCE అంటే బిఫోర్ కామన్ ఎరా అని చెప్పడం జరుగుతుంది. మరి సిఈ అంటే కామన్ ఎరా అని, అంటే ప్రస్తుతం, ఆధునిక కాలం. అదే BCE అంటే బిఫోర్ కామన్ ఎరా, అంటే ఆధునిక కాలం కంటే ముందు, అంటే పురాతన కాలం అని మనం చెప్పడం జరుగుతుంది. ఈ పురాతన కాలంలోనే డెమోక్రసీని యూజ్ చేయడం జరిగింది, ఆవిర్భవించడం జరిగింది డెమోక్రసీ. అది ఎక్కడంటే మొదటగా గ్రీస్లోని ఏథెన్స్ అనే ప్రాంతంలో ఈ డెమోక్రసీ అనేది ఆవిర్భవించింది. అక్కడున్న లీడర్స్ రాజరికాన్ని, అంటే మోనార్కిజంని టోటల్గా కొలాప్స్ చేసి ఈ డెమోక్రసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 508లోనే డెమోక్రసీ అంటే ప్రజల యొక్క, ప్రజలచే, ప్రజల కొరకు ఏర్పడిన ఈ రాజ్యం అనేది అప్పట్లోనే ఏర్పడిందంట. అప్పుడు మన ఇండియాలో ఈ డెమోక్రసీ లేదు, మనకు రాజరికం ఉన్నిందనమాట. ఇప్పుడు 508లో మనకు వేదిక్ పీరియడ్ ఉంది. వేదిక్ పీరియడ్ అంటే లేటర్ వేదిక్ పీరియడ్ అనేది మనకు 508లో ఉన్నిందనమాట. అప్పుడు ఇక్కడ ప్రజలు
రాజులచే, కొంతమంది వాళ్ళంతకు వాళ్ళే ఒక సంఘాలుగా ఏర్పడి పరిపాలించడం జరిగేదన్నమాట. అప్పటి కాలంలోనే గ్రీస్లోని ఎథెన్స్లో మనకి డెమోక్రసీ అనేది ఏర్పడడం జరిగింది. డెమోక్రసీ మనకు 2 టైప్స్ ఉంది. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ఇంకోటి ఇండైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అన్నమాట. ఇండైరెక్ట్ డెమోక్రసీ పరోక్ష ప్రజాస్వామ్యం. ఈ పరోక్ష ప్రజాస్వామ్యాన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా అంటారు. అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. దీన్ని ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండైరెక్ట్ డెమోక్రసీని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. డైరెక్ట్ డెమోక్రసీ, ద పీపుల్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే ప్రజలు ప్రత్యక్షంగా పరిపాలనలో పాల్గొంటారు. దాన్ని మనం డైరెక్ట్ డెమోక్రసీ అంటాం. ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ లాంటి చిన్న దేశంలో ఈ డైరెక్ట్ డెమోక్రసీ అనేది ఉంది. దీని గొప్పతనం గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్, డైరెక్ట్ డెమోక్రసీలో ప్రజలు చేతిలో ఎంత పవర్ ఉంటుందంటే, ఒకవేళ నాయకుడు నచ్చకపోతే, ఇఫ్ దే డజంట్ లైక్ ద లీడర్, దే రీకాల్ దెమ్. అంటే అక్కడున్న ఒక ప్రతినిధి, ఎవరైతే ప్రజాప్రతినిధి సరిగ్గా పని చేయకపోతే, ప్రజలకు నచ్చకపోతే వాళ్ళని తిరిగి రప్పించే అధికారం ప్రజల చేతిలోనే ఉంటుంది. ఒక లా అంటే ఒక బిల్ లాగా క్రియేట్ అవ్వడానికి ప్రజల ఓటింగ్ చాలా ముఖ్యం. ఈ ప్రజల ఓటింగ్ అంటే మెజారిటీ ఆఫ్ ఓట్స్ అనేటి ఆ బిల్ మీద ఉంటే అప్పుడు ఆ బిల్ అనేది లా అనేది లాగా ఏర్పడుతుంది. అలా డైరెక్ట్ డెమోక్రసీలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. చాలా గొప్పది కూడా ఈ డైరెక్ట్ డెమోక్రసీ. ప్రజలు ఒకవేళ నాయకుడు నచ్చకపోతే వెంటనే అతని రాజీనామా చెయ్యి అని చెప్పే అధికారం ప్రజలకు ఉంటుంది. ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అంటే మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్స్ అనేటి అతను తిరిగి రమ్మని చెప్పడానికి వేశారంటే మాత్రం అతని రాజీనామా చేసి అతని పొజిషన్కి రాజీనామా చేసి కిందికి రావాలి, అంటే దిగి రావాలి అతని పొజిషన్ నుంచి. అలా డైరెక్ట్ డెమోక్రసీ అంత పవర్ఫుల్ అన్నమాట. ఇది స్విట్జర్లాండ్లో ఉంది. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ గురించి తెలుసుకుందాం. మరి ఇండైరెక్టివ్ డెమోక్రసీ అంటే ఏంటి? ద పీపుల్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ద పీపుల్ రిప్రజెంటేటివ్ ఇన్వాల్వ్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్లీ ఈజ్ కాల్డ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఇంకా ఈజీగా చెప్పాలంటే, ద పీపుల్ ఎలక్ట్ ఏ పీపుల్ రిప్రజెంటేటివ్. దట్ రిప్రజెంటేటివ్ ఇన్వాల్వ్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్లీ ఈజ్ కాల్డ్ ఇండైరెక్టివ్ డెమోక్రసీ అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రజలు ఒక వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు, అతను పరిపాలన అనేది చేస్తాడనమాట. దీన్నే మనం ఏమంటున్నాం? ఇండైరెక్టివ్ డెమోక్రసీని అంటున్నాం, లేదా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని అంటున్నాం. దీనికి ఎగ్జాంపుల్ మన ఇండియాలో రిప్రజెంటేటివ్ డెమోక్రసీనే ఉంది. మన ఇండియానే కాదు, లార్జెస్ట్ కంట్రీస్ చాలా కూడా ఇప్పటి కాలంలో డెమోక్రసీ అనే మాటనే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అది కూడా రిప్రజెంటేటివ్ డెమోక్రసీనే ఎక్కువ మంది వాడడం జరుగుతుందన్నమాట. అంటే ఆ రాజ్యంలో ఆ డెమోక్రసీని యూటిలైజ్ అనేది చేస్తున్నారు. డెమోక్రసీకి ఊపిరి లాంటిది ఏదో తెలుసా? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. దీన్ని మన భాషలో సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటారు. అంటే ఏంటో తెలుసా? ఎవరికైతే 18 సంవత్సరాలు నిండి ఉంటుందో వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది ఆ పౌరుడికి. దాన్నే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మనం యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్ నుంచి ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనే దాన్ని మనం తీసుకోవడం జరిగింది. దీని ప్రకారంగా భారత పౌరుడు ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటుందో వాళ్ళకు ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఓటు హక్కు ద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తాం. ఎలా అంటే 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఎలక్షన్స్ ఏవైతే వస్తాయో దాంట్లో నీ ఓటునేసి నీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకొని అతను
ఏం చేస్తాడు? ఒక డెమోక్రసీ అంటే ఒక గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తాడు. ఆ గవర్నమెంట్ని ఏర్పాటు చేసి మనల్ని పరిపాలిస్తాడు. మళ్ళీ మనకు డెమోక్రసీలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి గుడ్ డెమోక్రసీ, ఇంకోటి బ్యాడ్ డెమోక్రసీ. గుడ్ డెమోక్రసీ అంటే ఏంటో తెలుసా? ఒక పౌరుడికి ఇచ్చిన ఓటు హక్కుని సక్రమైన పద్ధతిలో ఉపయోగించుకొని ఒక ప్రజాప్రతినిధిని గెలిపించి ఆ ప్రజాప్రతినిధి ప్రజలకు మంచి చేయడంనే గుడ్ డెమోక్రసీ అంటారు. ఇక్కడ లంచగొండితనానికి, అక్రమాలకి, అన్యాయానికి ఎటువంటి అవకాశం ఉండదు. అదే బ్యాడ్ డెమోక్రసీ టోటల్గా ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఒక పౌరుడు తనకిచ్చిన ఓటు హక్కును సక్రమంగా ఉపయోగించుకోకుండా, అంతేకాకుండా ఓటుకు నోటు తీసుకొని ఆ ప్రజాప్రతినిధిని గెలిపించి ఆ ప్రతినిధి లంచగొండితనం, అక్రమాలు, బంధుప్రీతి మిగతా అన్నీ చూస్తే దాన్ని ఏమంటాం? బ్యాడ్ డెమోక్రసీ అని అంటాం. కింద కామెంట్లో రాయండి, మనకు గుడ్ డెమోక్రసీనా బ్యాడ్ డెమోక్రసీనా. కాబట్టి ఇలా డెమోక్రసీ అనేది ఉంది. డెమోక్రసీ ఉండడం వల్లే మనకి ఇప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటివి ఉన్నాయన్నమాట. అంటే ఈక్వాలిటీ, లిబర్టీ, ఫెటర్నిటీ, ఇంటిగ్రిటీ, సావజినిటీ ఇలాంటివన్నీ కూడా మనకు ఉన్నాయి. కారణం డెమోక్రసీ వల్లే. దీన్ని తీసుకొని వచ్చి మన కాన్స్టిట్యూషన్లో పెట్టిన గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? బిఆర్ అంబేద్కర్. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తులకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంతే ఈరోజు. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. జై హింద్.